హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవరా. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ యొక్క ఫస్ట్ లుక్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పుడే ఈ మూవీపై అంచనాలు అయితే పెరిగిపోయిందనమాట. రెండవ క్యారెక్టర్ ఇంకా అదిరిపోయే విధంగా మాస్ లుక్లో రగ్గుడుగా మాస్గా కనిపించబోతున్నారంట. వాటికి సంబంధించిన సెకండ్ లుక్కి సంబంధించిన లుక్ను కూడా త్వరగా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ యొక్క టీజర్ను వచ్చేసి జనవరి 1వ తేదీన రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. లేదు అంటే సంక్రాంతి అంటే దాదాపుగా జనవరి 1వ తేదీన కంపల్సరిగా టీజర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మిస్ అయితే జనవరి 15వ తేదీ అంటే సంక్రాంతి కానుకగా రిలీజ్ అవటం ఖాయం. అద్భుతంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకోబోతుందన్నమాట. టీజర్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందన్నమాట. అయితే ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ వచ్చేసి జనవరి 2వ వారం నుంచి స్టార్ట్ కాబోతుందంట. ఆ 2వ వారంలో ఎన్టీఆర్ అలాగే సైఫ్ అలీ ఖాన్ వీళ్ళిద్దరికి సంబంధించిన కాంబినేషన్లో వచ్చే ఫైట్ సీన్స్, రెండు భారీ ఫైట్ సీన్ని చిత్రీకరించబోతున్నారట. ఈ ఫైట్ సీన్ డిజైన్ చేసింది పీటర్ హెయిన్ అంట. ఆ రెండు ఫైట్స్ కూడా అదిరిపోయే విధంగా ఉండబోతుందంట. దేవరా మూవీలో మరో ప్రపంచాన్ని చూపించబోతున్నారు. ఆ మరో ప్రపంచంలో ప్రతి ఒక్క ఫైట్ కూడా క్లైమాక్స్ లాగానే ఉండబోతుందంట. అసలు ఊహించలేమన్నమాట. అంత ఇదిగా ఉండే ఫైట్స్ అనమాట. అసలు ఆల్రెడీ సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథతో ఈ మూవీ వస్తుంది కదా. ఆ సముద్ర తీర ప్రాంతంలో ఎన్టీఆర్ కత్తి పట్టుకుని ఉన్న లుక్ను చూస్తుంటేనే భయం వేస్తుంది. మరి అలాంటి భయాన్ని కొత్త లోకంలో చూపించి కొత్త లోకంలో ప్రతి ఫైట్ క్లైమాక్స్లా ఉంటుందంటే మనం ఊహించలేము. ఆ ఫైట్స్ ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అయిన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. మరి చూడాలి. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఎలాంటి హిట్ అందుకొని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. కొరటాల శివ ఈ మూవీని చాలా కసిగా తెరకెక్కిస్తున్నాడు. రీజన్ ఆచార్య మూవీ యొక్క ఎఫెక్ట్ కొరటాల శివపై చాలా తీవ్రంగా చూపించిందనమాట. ఆ తీవ్రతను మళ్ళీ తిరిగి తట్టుకోవాలంటే దేవరా మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ అందించాలన్నమాట. అందుకని చెప్పేసి కొరటాల శివ చాలా కష్టపడుతున్నారట. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.